వరుస ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి ప్యాసింజర్లని తీసుకువెళ్ళేటువంటి ట్రావెల్సా లేదా డైరెక్ట్గా నరకానికి తరలించేటువంటి ఎముడి వాహనాలన్న చందంగా మారిపోయింది. ప్రజలు ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు. మరొక ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ఢీ కొట్టింది జగన్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ బస్సు. ఈ ఘటన జరిగింది జడ్చర్ల దగ్గర. అయితే ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో దీంతో ఆ ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించేటువంటి ఈ ట్రావెల్స్ బస్సే, జగన్ ట్రావెల్స్ బస్సే ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తీసుకువెళ్తున్నటువంటి ట్యాంకర్ ని ఢీకొట్టింది. ఆ ట్యాంకర్ ఒక్కసారిగా ఈ బస్సు సడన్ గా అలా ఢీకొట్టడంతో ఆ రాపిడికి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ ట్యాంకర్ కాస్త మంటలు చెలరేగాయి. వెంటనే హుటాహుట్న అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది, పాట్రోలింగ్ అధికారులు, తర్వాత మరికొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. సో ఆ బస్సులో ఆ సమయానికి 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులా లేదా యముడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి యమ వాహనాల అన్న చందంగా పబ్లిక్ కూడా కొంత బెంబేలెత్తుతున్నారు. సో వీళ్ళకి ఎన్ని చెప్పినా ఇంకా వీళ్ళ పద్ధతి మారడం లేదు. మొన్న మధ్య ఒక బస్సు కావేరీ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఒకటి డైరెక్ట్గా ముందుగా వెళ్తున్నటువంటి ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి లారీకి చొచ్చుకెళ్ళింది. ఎడమ వైపుగా భాగంగా సగం వరకు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అదృష్టవశాత్తు ఆ సంఘటనలో ఎటువంటి మరణాలు సంభవించలేదు. చిన్న చిన్న తేలికపాటి నుంచి కొంత మోస్తారు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన చూడండి. ముందుగా వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సంబంధించిన ట్యాంకర్ ని వెనక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఇందాక విజువల్ మీరు గమనించండి. ట్యాంకర్ ముందుంది. సో ఇక్కడ ట్యాంకర్ ముందుంది. ఎస్, ఇక్కడ ట్యాంకర్ ముందుంది, వెనకాల నుంచి బస్సు వచ్చింది. నిజంగా స్పీడ్ కంట్రోల్ ఉంటే నీ బస్సు నీ చేతిలో అదుపులో ఉంటే ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది? ఈ ప్రమాదంలో కొంత అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ ఈ అదృష్టం వల్లే కొంత ఇక్కడ ఈ ట్యాంకర్ని ఢీకొట్టినా కూడా ఆ మంటలు చెలరేగడంతో వెంటనే హుటాహుట్న స్పాట్లోకి వాళ్ళంతా చేరుకున్న మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కాబట్టి సరిపోయింది. అది మొత్తం కూడా లీక్ చేస్తున్నారు కిందికి. ఆ యాసిడ్ మొత్తాన్ని కింద పడేస్తున్నారు. లీక్ అయిపోయింది కదంతా. ఇంకా బస్సులోనే అలాగే ఉండిపోయి ఉంటే అది ఒక్కదానికి కూడా అంటుకొని ఇంకా మంటలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి దాని మొత్తాన్ని కూడా లీక్ చేసేశారు. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ రోజుకి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ప్రజలు అసలు బస్సులో వెళ్ళాలా? గతంలో విమానాలకు సంబంధించిన సంఘటన, గాల్లోకి ఎగిరిన తర్వాత డీజిల్ అయిపోవడం, గాల్లోకి ఎగిరిన తర్వాత ఒక ఇంజిన్ ఆగిపోవడం, ఇటువంటి చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పుడు అవన్నీ కూడా బస్సులో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. బస్సులో వెళ్ళాలంటే కూడా భయపడిపోతున్నారు జనమంతా, కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆర్టీఓ అధికారులు ఆ రోజు కర్నూలు సంఘటనలో ఒక బస్సు ప్రమాదం గురై అక్కడ పూర్తిగా సుమారుగా 16 మంది సజీవ దహనం అయిపోయి 19 మంది సజీవ దహనం అయిపోయి చనిపోయిన సంఘటనలో కొంత వారంతా అలర్ట్ అయిపోయి తెల్లవారుజామున మొత్తమిగా వారంతా కూడా ఇన్స్పెక్షన్ చేయడం మొదలుపెట్టారు. బస్సులో ఒక్కరు కూడా మిగలలే. సుమారుగా 40 మంది వరకు వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ఆ తర్వాత ఇక్కడ వికారాబాద్ తాండూరు నుంచి వచ్చేటువంటి బస్సులో మీర్జాగూడ దగ్గర కూడా ఒక సంఘటన జరిగితే సుమారుగా 19 మంది మరణించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని సంఘటనలు జరుగుతున్నా కొలది ఈ సంఘటనలన్నింటినీ కూడా తీసుకొని ఉదాహరణగా మనం మార్చుకోవాలి. ఉదాహరణ తీసుకొని ఇంకో సంఘటన జరగకుండా చూసుకోవాలి. కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా కొద్దీ ఇంకా మనం ఏం జరగనట్టుగా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తేనే ఈ సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఇక్కడ జరగాల్సింది స్పీడ్ కంట్రోల్ అనేది ఉండాలి. స్పీడ్ కంట్రోల్ లేకపోవడం మూలంగానే ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి. సో ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా స్పీడ్ లాక్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. వన్స్ అది స్పీడ్ క్రాస్ అయింది అని అంటే వెంటనే అటు ఓనర్కి కానీ లేదంటే అక్కడ ప్రయాణిస్తున్న కస్టమర్లకు కానీ అలర్ట్ రావాలి. అటు ఆర్టీఓ అధికారులు కూడా స్పీడ్ మేనేజ్మెంట్ని పరిశీలించాలి. ఆ తర్వాత అక్కడ డ్రైవర్ కూర్చునే దగ్గర మనం కారు చూస్తున్న టెక్నాలజీ పెరిగిపోయింది. ఆయన మద్యం సేవించాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక నెబులైజర్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఒక ఆల్కహాల్ టెస్ట్ని చేసేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడైతే కొంత ఆ బస్సు మూమెంట్ ఆల్కహాల్ తీసుకున్నాడా ఇంకా అవన్నీ తెలిసిపోతాయి. టెక్నాలజీలో ఇలాంటి అరికట్టడం కొంత మనం కండిషన్స్ పెడుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాల్సినటువంటి కఠినమైన నిబంధనలు పెడితే కొన్ని అరికట్టవచ్చు కూడా. సో ఇక్కడ మీరు గమనిస్తే కర్నూలు సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది.
కర్నూలు సంఘటనలో కావేరి ట్రావెల్స్ బస్, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కూడా ఇటువంటి విధంగానే ఒక బైక్ ని ఢీ కొట్టి ఆ బైక్ అలాగే తోసుకుంటూ రాక్కుంటూ రోడ్డుపై రాక్కుంటూ వెళ్ళిపోయి ఆ నిప్పురవ్వలకి అలా రోడ్డుపై రాక్తూ వెళ్తుంటే నిప్పురవ్వలు వచ్చాయి. ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ కింద పడిపోయింది, పెట్రోల్ అంటుకుంది. ఆ తర్వాత బస్ సంబంధించి మొత్తం దగ్ధమైపోయింది. 19 మంది సజీవ దహనం. కనీసం ఇప్పటి వరకు ఆ మృతదేహాలకు సంబంధించి కనీసం ఆ మృతదేహాలను వాళ్ళ కుటుంబాల చివరి చూపో లేకపోతే వాళ్ళ చిన్న ఎముకనో ఏదో ఒకటి చూడలేకపోయారు. అటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత 2 రోజుల క్రితం సౌదీలో కూడా ఒక సంఘటన జరిగి ఇటువంటి విధంగానే ఒక ట్యాంకర్ని ఢీకొడితే, డీజిల్ ట్యాంకర్ ఢీకొడితే 43 మంది సజీవ దహనం. ఎక్కడ వారు అక్కడే కూర్చున్నవారు కూర్చున్నట్టే, పడుకున్నవారు పడుకున్నట్టే, అర్ధరాత్రి 1:30 సమయంలో. వీటన్నిటికీ ఎక్కువగా మనం గమనించాల్సిన సమస్య స్పీడ్ కంట్రోల్. సో స్పీడ్ అనేదానికి లాక్ డెఫినెట్గా మనం విధించగలిగితే ఆ స్పీడ్ ప్రారంగా ఆ వాహనాలు వెళ్తాయి, లేదంటే కొంత వాటిని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్, మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీ, జడ్చర్ల దగ్గర జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సో ఆ ట్యాంకర్ వెనక నుంచి ఈ బస్సు ఢీ కొట్టింది. సో ట్యాంకర్ ముందు వెళ్తుంది, వెనకాల నుంచి బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్ డ్రైవర్ ఓవర్ స్పీడింగే కారణం అంటారా? మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాలో మహబూబ్ నగర్ లో ప్రధానంగా 2 జాతీయ రహదారులు మనం చెప్పుకోవచ్చు. ఒకటి నేషనల్ హైవే 44 ఒకటి, రెండోది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేటువంటి జాతీయ రహదారి. 2 జాతీయ రహదారుల పైన నిత్యకృతంగా రోజు ఏదో ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న సంఘటనలు అయితే నమోదు కావడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రహదారి సమయంలో జాతీయ రహదారి పైనటువంటి ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో బస్సుకు సంబంధించినటువంటి ట్రావెల్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ట్రావెల్స్ కూడా గతంలో జరిగినటువంటి కర్నూలు సంఘటన కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఆ పరిగిలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆ కారు సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు, శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారి పైన కావచ్చు, ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతీయ రహదారుల పైన రోడ్డు ప్రమాదాలు, అదేవిధంగా బస్సులు, అదేవిధంగా ట్రావెల్స్ సంబంధించినటువంటి ఘటనలు అయితే నిత్యకృతంగా మారినని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 6:30 ప్రాంతంలో మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ టు బెంగళూరు సంబంధించినటువంటి జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి. ఇది దేశంలోనే అతిపెద్ద దూరం కలిగినటువంటి జాతీయ రహదారిగా చెప్పుకోవచ్చు. ఈ జాతీయ రహదారి పైన గతంలో జాతీయ రహదారికి సంబంధించినటువంటి అధికారులు కూడా 14 ప్రమాద స్థలాలుగా గుర్తించారు. ఈ 14 ప్రమాద స్థలాలుగా రెగ్యులర్ గా అక్కడే ప్రమాదాలు జరుగుతున్నటువంటి